మా వంటలకు స్వాగతం. ఈరోజు మనము గుడ్ల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎగ్ గ్రేవీ కర్రీకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 6, ఉల్లిపాయలు 3, టమాటాలు 3, పచ్చిమిర్చి 6, నూనె 3 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు 5 రెమ్మలు, చింతపండు ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కోడిగుడ్లను ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని బాండీలో వేసుకొని వేగనియాలి. ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కోడిగుడ్లు లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా కలిసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మరలా మూత తీసి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందాక వేపిన గుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు రుచిని బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సిద్ధం చేసుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.